నీరా కేఫ్ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే నీరాను హైదరాబాద్ ప్రజలకు అందించడానికి గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపట్టి నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ మీద పోరాటం చేస్తామని అన్నారు. నీరా కేఫ్ పైన వేరే లేక్ వ్యూ హాల్ అని చెప్పి అతికిచ్చి గౌడ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అవమానపరిచినటువంటి అధికారులను వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఒక దివ్య ఔషధంగా అనేక రకాల జబ్బులకు తక్కువ అవుతుందని చెప్పి ఎన్ఐఏను ఐఐసిటి అనేక పరిశోధన సంస్థలు చెప్పినవి. ఔషధ గుణాలు నీరాను తయారు చేయడానికి వేలాది మంది లక్షల మంది ప్రాణాలు పోయింది. ప్రజల ప్రాణాలు ఆనాడు కాపాడినటువంటి వృత్తిని మళ్ళా పునరుద్ధరణ చేసి జాతికి అంకితం చేసి ఈరోజు మంచి కేఫ్ పెడితే కేఫ్ని గౌడ్లను అవమానపరిచే రీతిలో ఇలా చేయడమే కాకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయింది. ఇది గీతా పారిశ్రామిక సహకార సంఘం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆ నిధులతో నిర్మించింది. దీంట్లో ఎవరికీ అధికారం లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఇలా వాళ్ళు మళ్ళీ అదే పని చేసిండ్రు. ఈ నెల 17 తారీఖు నాడు మహాధర్నాను మేము నిర్వహించబోతున్నాం.